నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంపులో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ బాటలో నడవాలని అన్నారు. రాజకీయాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారని నేటికి ప్రజలు మరవలేరన్నారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని పేర్కొన్నారు. తెలుగు జాతికే కాకుండా భారతదేశానికి, ప్రపంచానికే తెలుగువాడిగా, నట సార్వభౌముడిగా, మంచి రాజకీయ నాయకుడిగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఖ్యాతిని నిలిపిన ఆదర్శనీయుడని మంత్రి కొనియాడారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవుల్లో ఉన్నా నిజాయితీ, నిబద్ధతగా, నిక్కచ్చిగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా నేటికి ప్రజలకు సేవలు అందిస్తూ ఎన్టీఆర్ బాటలోనే నడుస్తున్నామని అన్నారు. రైతు బాంధవుడని, రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించేవారని అన్నారు. కులమత భేదం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా నాడు పాలన కొనసాగించారని వివరించారు. ఎన్టీఆర్ అభిమానులుగా సమాజానికి మంచి చేస్తూ ప్రజలకు సేవలందించాలని కోరారు. నందమూరి బాలకృష్ణ వేషధారణతో బాలకృష్ణ సినిమా పాటలకు నృత్యం చేస్తూ సినిమా డైలాగులు చెప్తూ నటించి ఒకరు అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పటేల్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, బాన్స్వాడ బోధన్ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంత చెప్పుకున్నా ఈనాడు అటువంటి మహానుభావుడు మళ్ళీ పుడతాడని కానీ లేదు, ఆ రకమైనటువంటి పద్ధతులు, నిబద్ధత, నిజాయితీ, నిక్కచ్చితనం ఉండేటటువంటి వ్యక్తులు మళ్ళీ సమాజంలో వస్తారని చెప్పి మేము ఆశించకపోయినా ఆయన బాటలో నడవటానికి కొంతమంది ప్రయత్నం చేస్తే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈనాటి రుగ్మతలకు కొంతైనా సరే మనం సరిదిద్దుకునే అవకాశం వస్తుందేమోనని ఆశతోటి ఆయన బాటలోనే ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నిజాయితీగా, నిబద్ధతతో, నిక్కచ్చిగా ఆయనకున్నటువంటి ఆలోచనల ప్రకారమే రాజకీయాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ మనుషులు, ఎన్టీఆర్ ద్వారా వచ్చినటువంటి మనుషులు చీచి అనిపించుకోరు, శభాష్ అనిపించుకుంటారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన నటన ఆయన పెద్ద కళాకారుడు అయినప్పటికీ ఆయన ఆత్మంతా రైతు మీద ఉండేది. ఆనాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక రైతు బాంధవుడుగా రైతులందరూ కూడా ఆయన అభిమానించారు.
ఆయనకి తలగొడ్డ పంచ కట్టుకున్నటువంటి వ్యక్తి కనపడితే ఆగి భుజం మీద చేసి నాన్న నీకేం కావాలని చెప్పేటటువంటి ఒక ఆత్మీయ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. రైతులు ఏ పని మీద వచ్చినా ఆ ప్రభుత్వానికి కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా రైతులు చెప్పినటువంటి పనిని ఎన్ని ఇబ్బందులైనా చేయాలనే కోరుకున్నటువంటి వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఈ వర్గం ఆ వర్గం, ఈ మతం ఆ మతం, ఆ పాడే నా దేవుడు అని చెప్పాడు. అందుకని ఆయనకి 100 సంవత్సరాలు శత జయంతి జరుపుకున్నా, ఎన్ని శత జయంతులు జరుపుకున్నా ఎన్టీఆర్ ని మర్చిపోదు ఈ తెలుగు జాతి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి వ్యక్తి తెలుగు జాతికే కాకుండా భారతదేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక తెలుగువాడు ఎవరు అని అంటే ఈనాడు పేరు చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఒక ఎన్టీఆర్. అది నటనా కౌశల్యంలో కావచ్చు, పరిపాలనా పరమైనటువంటి పద్ధతుల్లో కావచ్చు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా ఏ రూపంలో ఉండాలంటే అది ఎన్టీఆర్ రూపం తప్ప ఇంకొక రూపం మనకు కనపడదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాటి శ్రీరామచంద్రుడైనా ఈనాటి ముఖ్యమంత్రి అయినా మనం చూడగలిగేది ఎన్టీ రామ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని ఎమ్మెల్సీ మరియు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే 35 సీట్లు కూడా రావంటూ మాట్లాడడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే 35 సీట్లు కూడా రావంటూ మాట్లాడడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని ముందే ప్రకటిస్తే కేసీఆర్తో పాటు కేటీఆర్ ఆయన బావ కూడా గెలిచేవారు కారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి కావడం వల్లే అప్పటి సీఎం కేసీఆర్పై పోటీ చేశారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్తారని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. ముందే ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసే ఆచారం లేనటువంటి జాతీయ పార్టీ. కానీ ఆనాడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో పోటీ చేస్తా ఉన్నాడో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో పోటీ పెట్టినప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆ తర్వాత ప్రజలు మాకు పట్టం కట్టినారు. దానికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు ఉంటే ఎవరి సారథ్యంలో ఎన్నికలు జరుగుతాయో వారు దాదాపు ముఖ్యమంత్రి అనేటువంటి అభిప్రాయం గత నుంచి వస్తున్నటువంటి నానుడు. అదొక ఆచారం. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నమ్మే ప్రజలు పట్టకట్టినారు. దాని అర్థం ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని ఆశించినారు. కాబట్టి ఆ విశ్వాసం ప్రజలు ఏర్పడింది. కాబట్టి సోనియా గాంధీ గారు ఉన్నటువంటి విశ్వాసం, తెలంగాణ ఇస్తారని మాట నిలబెట్టుకున్న తల్లి ఈ 6 గ్యారంటీలు ఇస్తారంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇస్తారని నమ్మకం. సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారు. రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన అందిస్తుంది సీఎం రేవంత్ రెడ్డేనని పేర్కొన్నారు. కేటీఆర్, కవిత మాదిరి రేవంత్ రెడ్డిది పేమెంట్ సీట్ కాదని మహేష్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అని అన్నారు. పాలమూరుకు జాతీయ హోదా అడగలేదు. కృష్ణా జిల్లాలో మోసం కావడమే బీఆర్ఎస్ ఓటమికి కారణమన్నారు. పనికిరాని, ఆచరణకు సాధ్యం కాని కాళేశ్వరం కట్టి బీఆర్ఎస్ సర్కార్ వేల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర అధ్యక్షులు కేశవేణు, నాయకులు రత్నాకర్, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డగా పుట్టినాడు. వంశపారంపర రాజకీయాలకు రాలేదు.
కేటీఆర్ లాగా కవిత లాగా పేమెంట్ సీట్ కాదు. ప్రజల్లో కష్టపడి ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళి ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే కదా ప్రజలు విశ్వసించినారు. ప్రజల కోసం పోరాడి ప్రజల హక్కుల కోసం పోరాడి జైలుకి వెళ్ళిన చరిత్ర రేవంత్ రెడ్డి అయితే ఒక చిన్న డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డి గారు జైలు పంపించిన చరిత్ర మీది. ఆనాడు పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా వాడుకున్నారు మీరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఏ విధంగా వాడుకున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏ విధంగా ఒత్తిడి తెచ్చినారు, వారు ఎలాంటి కార్యక్రమాలు చేసినారు, తద్వారా రాష్ట్ర ప్రజల సొత్తు ఎంత దుర్వినియోగం చేసినారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు, ప్రజల మధ్యలో మెదులుతూ ఉన్నాయి. మిమ్మల్ని గద్దెదించిన ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకు డెఫినెట్గా బుద్ధిగా పోతా ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక సీట్ ఇది గెలుస్తామని చెప్పుకునే పరిస్థితి లేదు. మీరు ప్రజల్లో అంత పలకనబడినారు. మా పార్టీ సాంప్రదాయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ముందే డిక్లేర్ చేసే ఆనవాయితీ లేనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రజలు నమ్మినప్పటికీ ప్రజలు పట్టకన్నారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసి ఉంటే నువ్వు మీ నాయన నీ బావ కూడా గెలిచేవాడు కాదు. ముందే డిక్లేర్ చేసి ఉంటే మీ నాయన మీరు మీ బావ కూడా ఓడిపోయేవారు. అలాంటి పరిస్థితి కదా. వాస్తవాలు తెలవకుండా రాజకీయ అజ్ఞానులాగా మాట్లాడకూడదు. ఓడిపోయినా ఇంకా అహంకారం తగ్గలేదు. ఇక్కడ అహంకారం తగ్గించుకొని మాట్లాడుతుందా నేను వాళ్ళతో పలుకుతూ ఈ రాష్ట్రంలో ఇవాళ మాట ఇస్తే మాట కట్టుబడే నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నారు. గెలిచిన 48 గంటల ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో 2 స్కీములు ఇంప్లిమెంట్ చేశాం. ఉచిత బస్సు, 10 లక్షల హెల్త్ స్కీమ్, రేపు మరో 2 స్కీములు ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతా ఉన్నారు. ఒక మాట ఇస్తే మాట కట్టుబడే తత్వంలో నాయకత్వం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలో కొన్ని అంశాలు ఇస్తామని చెప్పినాం. డెఫినెట్గా మెజారిటీ అంశాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం. మీరు మాకు తీర్చిపోయినారు. ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణని అతి పేద రాష్ట్రంగా చేసిన ఘనత నల్లకుంట కుటుంబానికి. 65,000 కోట్ల అప్పు నుంచి 7 లక్షల కోట్ల అప్పులు తీసుకెళ్ళి అధోగతి భారీ చేసి రాష్ట్ర ఆర్థిక దివాలా తీసి మా చేతిలో పెట్టిపోయినారు. ఇలా మేమంతా కూడా దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. డెఫినెట్గా చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎవ్వి కూడా జారవిడ్చకుండా ప్రజలు మాకు నమ్మి ఏ విధంగా పట్టం కట్టినారో వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మాకెంత కష్ట నష్టం వచ్చినా ఎంత ఆర్థిక భారం పడ్డా ప్రజలు నమ్మి మమ్మల్ని గెలిపించిన తీరు మేము మర్చిపోము. రైతు కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు వాళ్ళంటే తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనం. సామాన్యుని ముఖ్యమంత్రి చేస్తానంటే చేసినారు. ప్రజలు మమ్మల్ని నమ్మినారు, మమ్మల్ని విశ్వసించినారు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రజల కోసమే ఈ పార్టీ పనిచేస్తుంది. ప్రజల కోసం ముఖ్యమంత్రి నిరంతరం పాటుపడతారు. మా మంత్రివర్గం కూడా నిరంతరం ప్రజల కోసం పాటుపడతారు. మీలాగా గద్దెలెక్కిన మరుక్షణం నుంచి గద్దెల్లాగా దోపిడీ చేసే విధానం మాది కాదు. పారదర్శకతో పవిత్రమైన ఆత్మతో ప్రజల కోరిక మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు సభ్యమైన పాలన అందించాలనేది మా ధ్యేయం. అది సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ కోరుకున్న విధంగా ఇవాళ రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. ప్రజాభవన్ మీరు ప్రగతి భవన్ని పంచేలు కట్టి బందీఖానలాగుండి కొందరు దొరలకే పరిమితమైతే ఇవాళ ప్రజాభవన్గా మార్చి ఆర్మూరు
మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైస్ చైర్మన్ తో పాటు 16 మంది కౌన్సిలర్లు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి సోమవారం నాడు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ మున్నాబాయితో పాటు మిగతా 16 మంది కౌన్సిలర్లు అంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామికి స్వర్ణ ఖడ్గం బహూకరించారు. ఈ స్వర్ణ ఖడ్గ బహూకరణ సందర్భంగా ఎమ్మెల్సీ టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆకుల లలిత, నగర మేయర్ దండు నీతు కిరణ్ హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి స్వర్ణ ఖడ్గం బహూకరణ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గత 2 రోజులుగా విశేష హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి హాజరై స్వర్ణ ఖడ్గం బహూకరణ సందర్భంగా విశేష పూజలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర మేయర్ దండు నీతు కిరణ్ హాజరై విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో స్వర్ణ ఖడ్గం బహూకరణ జరిగింది. భక్తులు హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ భక్తవత్సలం, ఆలయ నిర్వాహకులు భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా, ధనుంజయ్ గుండయ్య, మోటూరి దయానంద్, చీకోటి రమనాథ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కేరళలోని అయ్యప్ప స్వామి మందిరం తర్వాత అంత ప్రాచుర్యం పొందినటువంటి దాదాపు 30-35 సంవత్సరాలుగా ప్రజలకి ఆశీర్వాదం దీవెనలిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయం నిజామాబాద్లో వాళ్ళ బంగారు ఖడ్గాన్ని భక్తులందరూ కలిసి అయ్యప్ప స్వామికి బహూకరించే కార్యక్రమంలో స్వామి గారి పేరు హంపి పీఠాధిపతి చేతుల మీదుగా, విద్యారణ్య భారతి గారి చేతుల మీదుగా బంగారు ఖడ్గాన్ని వాళ్ళ అయ్యప్ప స్వామికి బహూకరించారు. ఆ కార్యక్రమంలో మాతో పాటు స్థానిక శాసనసభ్యులు గవర్నీయులు సోనాయన్ గుప్తా గారు, మేయర్ నీతు కిరణ్ గారు, మా భక్తవత్సలం టెంపుల్ భక్తులు చైర్మన్ గారు, ఆకుల లలిత గారు తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దేవుడి యొక్క ఆశీర్వాదము ఇవాళ మాకు లభించడం, ఆ దేవుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలి. ఇలాంటి అయ్యప్ప ఆలయం అంటే మనందరికీ గుర్తుకొచ్చేది శబరిమలలో అయ్యప్ప స్వామి. అదేవిధంగా తెలంగాణలో అతిపెద్ద అయ్యప్ప ఆలయము ఇందూర్ నగరంలో. ఈ ఇందూర్ నగర అయ్యప్ప ఆలయము రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే భక్తులు, ఇందూరు అయ్యప్ప భక్తులు, అయ్యప్ప ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లనే ఒక భావన ప్రజలలో, భక్తులలో నిండుగా ఉంది. తప్పకుండా ఇక్కడ ఈరోజు స్వర్ణ ఖడ్గ బహుకరణ స్వామివారికి అయ్యప్ప భక్తులు అందరూ కూడా కలిసి ఇవ్వడం, అయ్యప్ప ఆశీర్వాదము ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సురేష్ గౌడ్ స్వామికి ముందుండి మరియు కమిటీ సభ్యులందరూ కూడా భక్తవత్సలం మరియు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి తమ సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదులను అందజేశారు. తక్షణమే ప్రజా సమస్యలను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆయన సూచించారు.
వారం వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నేడు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, కిరణ్మయ్, జెడ్పీ సీఈఓ ఉషా, డిఆర్డీఓ ఓ సాయాగౌడ్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు ప్రజా సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను బాధితుల నుండి స్వీకరించారు. ప్రజావానికి 61 ఫిర్యాదులు అందాయని ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు పంపించడం జరుగుతుందని అన్నారు. అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియపరచాలని పేర్కొన్నారు. మోపాల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి జనం అపూర్వ స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి నూతన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మోపాల్ మండలం వడ్డెర కాలనీలో గ్రామానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువాలతో సన్మానించారు. ఆ తర్వాత మోపాల్ మండల పరిధిలోని మంచిప్ప గ్రామానికి చేరుకోగా ఆ గ్రామస్తులు ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. తదనంతరం ఉపాధి హామీ నిధులతో నిర్మించే సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఆ తర్వాత సొసైటీ గోదాం నిర్మాణానికి, వీడీసీ ఆధ్వర్యంలో నిర్మించే ఎస్బీఐ బ్యాంక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను ముగించుకొని మోపాల్ మండలం బార్సీ గ్రామానికి చేరుకున్న రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ భూపత్ రెడ్డి గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ శివాలయ ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సొసైటీ గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ముప్క గంగారెడ్డి, బార్సీ శేఖర్ గౌడ్, నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా కిసాన్ కేత్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారికి, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ యాదగిరి గారికి, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి శంకర్ గారికి, శ్రీనివాస్ గారికి, కిషన్ మన ఈ ఈశ్వర్ నాయక్ మా చిన్నప్పటి దోస్తు చందర్ నాయక్ గారికి, మరి ప్రతాప్ గారికి, అదేవిధంగా రాజేందర్ గారికి, రాజేష్ గారికి, వీళ్ళందరికీ ఇక్కడ మరి ఎంపీటీసీ గారికి, అదేవిధంగా మా వెంకట్రామ్ గారికి, మన ముత్యం గారికి, ఎర్రన్న గారికి, వాసు గారికి, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా పేరు పేరున మరీ ముఖ్యంగా మంచిప గ్రామ యువకులకు, మంచిప గ్రామ పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి అమ్మలు, అక్కలు అందరు కూడా మీడియా ప్రతినిధులు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. రామ్ రామ్. నాలేశ్వర్ శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధికి తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తానని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత హామీ ఇచ్చారు. స్వయంభూగా వెలసిన అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఆమె పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నవిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని సోమవారం నాడు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత దర్శించుకున్నారు. అనంతరం స్వయంభూగా వెలసిన అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఆమె పూజలు, అభిషేక, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలేశ్వర గ్రామ మునూరు కాపు సభ్యులు ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మునూరు కాపు సభ్యులు, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు, మాజీ సర్పంచ్ త్యాగసరీన్, చిన్నదొడ్డి ప్రవీణ్, కాశీ సంపత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా ప్రాణం, మా ఊపిరని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎంతో నష్టపోయారని, కాంగ్రెస్ సర్కార్ జనరంజక పాలనను అందిస్తుందని ఆయన వెల్లడించారు. రుద్రూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో రుద్రూరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాల్లో
భాగంగా ప్రస్తుతం 4 పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. మరో 2 పథకాలను అతి త్వరలోనే ప్రారంభించనున్నారని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని, ఏనుగు రవీందర్ రెడ్డిని, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డిని శాల్వాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హమ్దాన్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు, డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, ప్రతాప్ సింగ్, కూనీపూర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 100 కోట్లు తీసుకుంటే 400 కోట్లు బాకీ చేశారు. ఆ బాకీలన్నీ బ్యాంకులతో మాట్లాడి మీరందరూ షుగర్ కేన్ చెరుకు తోటలు పెడతామంటే తప్పనిసరిగా ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలా అందా చెరుకు లేదు చాలు చేయాలా తప్పనిసరిగా చాలు చేద్దాం. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని మా మేధావులతో ఆలోచించి స్టార్ట్ చేసినట్టు తప్పనిసరిగా కొత్త చేద్దామా, పనులు నడిపిద్దామా ఆలోచన. అదేవిధంగా ఏదైతే మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు కానీ, మన రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి గారు ఏది వాగ్దానాలు చేశామో అవి రేపటికి 4 అయిపోతాయి. గ్యాసు, కరెంటు, బస్సు, ఇంకోటి ఆరోగ్యశ్రీ, ఇటువంటి అయిపోతాం. ఓపిక లేకుంటున్నది టీఆర్ఎస్ వాళ్ళ నాయకులు. మరి కేటీఆర్ స్వార్థపరులు మీరు మీ నాయన హరీష్ రావు మీ ఎంబడి ఉన్నోళ్ళు ప్రజల సమస్యలను బయట పక్కన పడేసి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒకే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2004 నుంచి 2009 దాకా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డా అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. కాబట్టి పార్టీని పటిష్టం చేస్తే కానీ మనము అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేము. కాబట్టి ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైనికులు రైతుల్లో గట్టి కష్టపడి వాళ్ళ బాధలో ఉన్నారు. వాస్తవంగా ప్రతిసారి ఏమవుతుందంటే ఎలక్షన్లు అయ్యేదాకానేమో ఎలక్షన్లు అయిపోతాయి. ఎలక్షన్లు అయిపోయాక గెలిచినా ఓడినా అభ్యర్థి ఏంటంటే ఇన్నే ఉండాలి. ఓడిపోగానే మర్చిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. దాంతో కార్యకర్తలు డీలా అయిపోయి ఈ అమ్మాయి ఏంద్రా పైది కథ అని డీలా అయిపోతున్నారు. పోచారంలో అడ్వాంటేజ్ అయిపోతారు. కాబట్టి నేను ఓడిపోయిన మరుక్షణం 2 రోజులనే అన్ని మండలాలు తిరిగి కార్యకర్త ధైర్యం చెప్పాను. అయ్యా నేను ఓడిపోయినా ఈయనే ఉంటా, మీరేం బాధపడద్దు, మీ మధ్యలోనే ఉంటా, అవసరమైతే నేను మిమ్మల్ని గెలిపించుకుంటా అని చెప్పి అన్ని మండలాలు తిరిగినా. తర్వాత 4 రోజులకు ఆత్మీయ సమ్మేళన పేరిట కార్యకర్తలు అయితే కష్టపడి పనిచేసారో వాళ్ళకు బాన్స్వాడ. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు 2వ రోజు సోమవారం కూడా ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం శతాధిక ప్రతిష్టాపనాచార్యులు చౌట్పల్లి గంగాప్రసాద్ దీక్షితులు పురోహిత్యంలో కర్మణ పుణ్యాహవచనం, స్థాపిత దేవతా హోమములు, యంత్రాన్యాసములు, ధాన్యాదివాసం కార్యక్రమాలు నిర్వహించారు. జలాదివాసంలో ఉంచిన దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు హోమగుండాల చుట్టూ తిరిగి పూజలు చేశారు. వేలాదిగా వచ్చిన భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు దీకొండ యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమన్లు, నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జెట్టి వెంకట నర్సయ్య, నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నర్సయ్య, మందిర కమిటీ చైర్మన్ దేవదాస్, రాపెల్లి గురుచరణ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తామని ఎంపీ సోయం బాపురావు, ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. 11,33,00,000తో బాసర రైల్వే స్టేషన్ను అన్ని హంగులతో అభివృద్ధి చేయనున్నట్లు వారు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బాసర రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపిక అయింది. ఈ మేరకు సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సోయం బాపురావు, ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అతిథులుగా హాజరు కాగా స్టేషన్ సూపరింటెండెంట్ రవీందర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. స్టేషన్ను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే పునరుద్ధరణ చర్యలపై స్టేషన్ సూపరింటెండెంట్తో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన అని అన్నారు. ఈ పథకంలో భాగంగా 11.33 కోట్లతో బాసర రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కేంద్రం కొత్తగా రైలు సౌకర్యాలు కల్పించిందన్నారు. బాసర స్టేషన్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే రంగం అపురూపమైన అభివృద్ధిని సాధించేందుకు మరింత కృషి చేస్తామని, రాష్ట్రంలోని రైల్వే రూపురేఖలను సమూలంగా మారుస్తామని ప్రకటించారు. सदुला तल्ली सरस्वती माता आशीर्वाद से बासर रेलवे स्टेशन का आधुनिकीकरण और यहाँ से आए हुए मेरे यात्रीगण, मेरे मुदोल इलाके के मेरे भाइयों बहनों और विद्यार्थीगण, इसी साथ डायस पे बैठे हुए हमारे आदिलाबाद के पार्लियामेंट मेंबर, आदिवासी बिड्या गौरवनीयुलु स्वयं बापूराव गारू, मोदी जी ने एक ही साथ फर्स्ट फेज में 500 के ऊपर रेलवे स्टेशन का आधुनिकीकरण करने के वास्ते और उसी के साथ 1500 ओवर ब्रिजेस, अंडर ब्रिजेस, यात्रियों को सुविधाओं के वास्ते आज उद्घाटन किए गए हैं. सेकंड फेज में लगभग 500 स्टेशन का भी बहुत जल्द दिनों में. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. హెల్పర్లకు పాత పద్ధతుల్లోనే నియామకాలు జరపాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని కోరారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ ఇటీవల అంగన్వాడీ ఉద్యోగుల పోస్టులు ఖాళీలో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే భర్తీ చేస్తామని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామన్నారు. అలాగే అంగన్వాడీ ప్రమోషన్ సౌకర్యాన్ని కల్పించడానికి విద్యార్హతను 10వ తరగతి ఉన్నదాన్ని ఇంటర్కు మార్చారని, దీనివల్ల అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న హెల్పర్లు సౌకర్యానికి దూరమయ్యే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, పాత పద్ధతుల్లోనే నియామకాలు జరపాలని, ప్రమోషన్స్ వయసు 50 సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 2022లో విద్యార్హతను మార్చిందని, దీనివల్ల అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్ నష్టపోయి కొత్త వారికి అవకాశాలు కల్పించడం మూలంగా అనుభవం ఉన్న పాతవారికి నష్టం జరుగుతుందని ఆరోపించారు. గత 3 నెలలుగా బకాయి ఉన్న వేతనాలను, సమ్మె కాలంలో 24 రోజుల వేతనాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ, ఉపాధ్యక్షులు మంగాదేవి, శివరాజమ్మ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య విషయం ఏంటంటే ఆయమ్మలకు గత 20-30 సంవత్సరాల నుంచి సేవలు అందించినప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వాలు 10th తీసేసి ఇంటర్మీడియట్ డిగ్రీ పెట్టడము, మళ్ళీ వయసు కూడా 50 సంవత్సరాలు లోపు ఉండాలని పెట్టడం ఇది సరైనది కాదని ఆ యొక్క సేవలను గుర్తించి 10th పాస్కే ఆయమ్మకు టీచర్ ప్రమోషన్ ఇవ్వాలని, 50 సంవత్సరాల వరకు వయసు పెంచాలని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. తప్పకుండా మా యొక్క జీతాలు కూడా 3 నెలల గడువు అవుతుంది కానీ ఇప్పటికి కూడా టీచర్లకు కానీ ఆయమ్మలకు కానీ జీతాలు లేవు. తప్పకుండా మా బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని, లేకపోతే ఉద్యమము చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా
ప్రధానంగా అంగన్వాడీ ఈరోజు 9,000 పైచిలుకు ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో గత అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆయమ్మలు గతంలో 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరికీ ప్రమోషన్ సౌకర్యం అవకాశం ఉండేది. కానీ 2022లో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించటం మూలంగా ఈరోజు వేలాది మంది అంగన్వాడీ ఆయాలు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి నిరాశ ఎదురయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి పాత పద్ధతుల్లోనే 10వ తరగతి చదివినటువంటి వాళ్ళందరికీ ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే వయో పరిమితిని 50 సంవత్సరాలకు పెంచాలి. జాన్కంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చి భక్తుల కొంగు బంగారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చాలని మొక్కులు తీర్చుకున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ మేరకు చక్రతీర్థం జాతరను పురస్కరించుకుని ఉదయం నుండే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టముఖి కోనేరులో చక్రస్నానం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వెలసిన దుకాణ సముదాయాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. అలాగే ఏళ్ల నుండి వస్తున్న ఆచారం ప్రకారం సాయంత్రం మల్లయోధులకు కుస్తీ పోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీలో గెలుపొందిన వారికి స్థానిక గౌడ సంఘం నిర్వాహకుల చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. చివరిగా నిర్వహించిన కుస్తీ పోటీలో గెలుపొందిన వ్యక్తికి స్థానిక బీజేపీ నాయకుడు ఉప్పు సురేష్ 3 తులాల వెండి కడియాన్ని బహుకరించారు. జాతర బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ విక్రమ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముగియడం పట్ల ఆలయ ఈవో వేణు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంజీవ్, సొసైటీ చైర్మన్ మిద్ద నరేందర్, మాజీ ఉప సర్పంచ్ విజయ్, గ్రామ పెద్దలు, ఆలయ మాజీ చైర్మన్లు విజయ్ గౌడ్, మిద్దె చిన్నయ్య, నాయకులు రాధాకిషన్ గౌడ్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జానకంపేట గ్రామంలో గత వారం రోజుల నుంచి శ్రీ లక్ష్మీనరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే మా యొక్క నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొన్న ముఖ్య కార్యక్రమం మొన్న శ్రీ లక్ష్మీనరస్వామి కళ్యాణం, అదేవిధంగా రథోత్సవం, అదేవిధంగా నేడు చక్కెర తీర్థాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మా యొక్క లక్ష్మీనరస్వామి దేవస్థానం గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క చక్కెర తీర్థం నాడు చివరి రోజున కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కుస్తీ పోటీలకు నా రాష్ట్రం నలుగురు నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మల్ల యోధులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారు వచ్చిన వారందరికీ కూడా మా యొక్క గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించి వారందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈసారి మా యొక్క గ్రామంలో అందరికీ ఎక్కువ మొత్తంలో 2,000 కుస్తీని నిర్వహించడం జరిగింది. దాంతోపాటు మా యొక్క గ్రామంలో ఉప్పు సురేష్ గారు వారు స్వచ్ఛందంగా వెండి కళాన్ని 3 తులాల వెండి కళాన్ని కూడా ప్రత్యేక బహుమతిగా అందించడం జరిగింది. కాబట్టి ఇలాంటి మా యొక్క కుస్తీ పోటీలకు ఇచ్చారు మల్లయోధులందరికీ కూడా మరొక శుభాకాంక్షలు తెలియజేసుకుని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ఇంత విజయవంతంగా చేసినటువంటి మా యొక్క గ్రామస్తులందరికీ కూడా, అదేవిధంగా కమిటీ యొక్క సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలని ఈ విధంగా విజయవంతంగా చేసినటువంటి పోలీస్ సిబ్బంది వారికి, అదేవిధంగా వైద్య సిబ్బంది వారికి, అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మా గ్రామస్తులందరికీ. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో
హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుండి భారత్ బయటికి రావాలని లెఫ్ట్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ మంజూరు చేయకుండా భారత ప్రభుత్వాన్ని బలవంతం చేయడంతో పాటు సబ్సిడీల ప్రయోజనాలకు నేరుగా బదిలీ చేయాలని వాదించడం ద్వారా వీడియోస్ను ఉపసంహరించుకోవాలని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ను ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు. జిల్లా కేంద్రంలో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ గాంధీ చౌక్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు చేరుకుంది. అనంతరం ఎస్కేఎం నాయకులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వేల్పూర్ బొమ్మయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, ఏఐకేఎంఎస్ భాస్కర్ జిల్లా నాయకులు మాట్లాడుతూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుండి భారత్ బయటికి రావాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా WTO నుండి భారత్ బయటికి రావాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశామన్నారు. అబుదాబిలో WTO సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా డేగా పాటిస్తున్నామని అన్నారు. రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ మంజూరు చేయకుండా భారత ప్రభుత్వాన్ని బలవంతం చేయడంతో పాటు సబ్సిడీల ప్రయోజనాలకు నేరుగా బదిలీ చేయాలని వాదించడం ద్వారా PDSను ఉపసంహరించుకోవాలని WTO ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు. ఈ రెండు ప్రతిపాదనల వల్ల రైతులు, పేద ప్రజలు ఆహార భద్రతతో పాటు దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దులు ఆందోళన చేస్తున్న రైతుల ట్రాక్టర్లను పోలీసులు దగ్ధం చేసి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిరసనలో మృతి చెందిన వారికి ₹1 కోటి నష్టపరిహారంతో పాటు ధ్వంసమైన 100 ట్రాక్టర్ల మరమ్మతుల ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి రాకుంటే మార్చి 14న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఢిల్లీలో హర్యానా, పంజాబ్ రైతులు ఈరోజు పార్లమెంటులో మద్దతు గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రైతాంగం పైన మరి కేంద్ర ప్రభుత్వం బుల్లెటు అట్లాగే కాల్పులు జరిపి బాష్పవాయు ప్రయోగాల్ని చేయడం వల్ల ఈరోజు ఒక రైతు చనిపోవడం జరిగింది. అట్లాగే ఆ ఉద్యమానికి మరి వచ్చినటువంటి రైతులు మరికొంత 4-5 రైతులు ఆటొచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి నష్టపరిహారం చెల్లించాలి. అదే మాదిరిగా విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి. మెండోరా గ్రామంలో మల్లన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మల్లన్న ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గత 4 రోజులుగా మూల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన చేశారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇంటికి ఒకరు చొప్పున మల్లన్న మాల వేసుకొని భక్తులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి రోజున పెద్ద సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మల్లన్న దేవునికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకొని తమ కోరికలు నెరవేర్చాలని కోరుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 1000 మందికి పైగా భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్ద మనుషులు భూమన్న, శ్రీనివాస్, మల్లన్నమాల స్వాములు, యాదవ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్థిక అక్షర సత్య వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆర్థిక అక్షర సత్య ప్రాముఖ్యతపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి మార్చి 1 వరకు నిర్వహించే ఆర్థిక అక్షర సత్య వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేక్ ఏ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్లీ స్మార్ట్ అనే థీమ్తో ఆర్థిక అక్షర సత్య కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ప్రధానంగా పొదుపు, చక్రవడ్డీ శక్తిపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలతో పాటు నినాదాలు, డిజిటల్, సైబర్ భద్రత, పోస్టర్ రూపకల్పన అనే అంశాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. విజేతలను రాష్ట్ర స్థాయికి పంపుతామన్నారు. ఆర్థిక అక్షర సత్య వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుండి ప్రగతి హాస్పిటల్ వరకు 2K నడక, 28న ఆర్థిక అక్షర సత్య శిబిరం, 29న అన్ని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతపై ప్రసంగాలు, కార్యక్రమాలు ఉంటాయని ఎల్డీఎం వివరించారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ మై, జెడ్పీ సీఈఓ ఉషా తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేస్తానని అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ ఎస్ ఆనంద్ అన్నారు. క్రైస్తవులకు ఎలాంటి సమస్యలు వచ్చినా అండగా నిలుస్తామని ఆయన తెలిపారు. నగర శివారులోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయ రోడ్లో గల జీసస్ లవ్స్ గాస్పల్ చర్చ్లో జిల్లా పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ ఎస్ ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల నుండి వచ్చిన పాస్టర్స్ కార్యదర్శులందరూ కలిసి జిల్లా పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పేద క్రైస్తవులతో పాటు క్రైస్తవులందరి అభివృద్ధి కోసం తమ అసోసియేషన్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా తమని సంప్రదిస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా పాస్టర్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రెవరెండ్ ఎస్ ఆనంద్, ప్రధాన కార్యదర్శి టి ప్రభాకర్, ఉప కార్యదర్శి డేవిడ్, వినాయక్ నగర్ ఉపకోశాధికారి పిడి మోజెస్, వైస్ ప్రెసిడెంట్ ఇమాయులు, పబ్లిసిటీ సెక్రటరీ సోలోమోన్తో పాటు అసోసియేషన్ సభ్యులు, క్రైస్తవులు పాల్గొన్నారు. మరి ఈ దినం నిజామాబాద్ జిల్లాలోని దైవజనులందరూ క్రైస్తవ సమాజ పక్షంగా పరిచయం చేసేటువంటి పాస్టర్స్ అందరూ కూడా నిజామాబాద్ పట్టణంలోని జీసస్ లవ్స్ ఫుల్ గాస్పెల్ సంఘం నందు మరి సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి జిల్లాలో దైవజనుల పక్షంగా, అదేవిధంగా క్రైస్తవ సంఘముల పక్షంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగినది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి క్రైస్తవుల క్షేమ నిమిత్తమై పాటుపడటం, క్రైస్తవుల భద్రత విషయమై నిలబడటం, మరి క్రైస్తవులు ఎదుర్కొన్న ప్రతి సమస్యల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి శాంతి సమాధానంతో సామాజిక సేవ చేయడం కొరకే ఈ యొక్క డిస్ట్రిక్ట్ బాడీ ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని పద్మశాలి సంఘం ద్వారకానగర్ 21వ తరఫా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షులుగా పడాల సత్తయ్య, ఉపాధ్యక్షులుగా గాండ్ల సత్యం, అన్నం దామోదర్, ప్రధాన కార్యదర్శిగా ఉప్పరపల్లి శ్రీవాస్, సహాయ ముఖ్య కార్యదర్శిగా గాండ్ల సత్యనారాయణ, కోశాధికారిగా సిరిగాద సద్గురుమూర్తులు ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియను ఇటీవల నిర్వహించిన విషయం విదితమే. తాజాగా నిజామాబాద్ జిల్లాకు అదనంగా 510 బ్యాలెట్ యూనిట్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో కొత్తగా కేటాయించబడిన బ్యాలెట్ యూనిట్లను తెరిచారు. వాటి పనితీరు పరిశీలనకై ఎఫ్ఎల్సీ ప్రక్రియ నిర్వహించేందుకు వీలుగా ఈసీఐఎల్ నుండి వచ్చిన 13 మంది ఇంజనీర్లతో కూడిన బృందంతో కలెక్టర్ భేటీ అయ్యారు. బియ్యూల ప్రాథమిక పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, వాటి పనితీరును పూర్తి స్థాయిలో పరిశీలన జరపాలని ఆయన సూచించారు. ఎఫ్ఎల్సీ ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించి ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.